నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోలీసుల అదుపులో ఉన్నటువంటి చేబ్రోలు కిరణ్ పై దాడికి పాల్పడినటువంటి కేసులో మాజీ ఎంపీ వైసీపీ కీలక నేత గోరంట్ల మాధవ్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. మరి ఏం జరగబోతుంది నెక్స్ట్? ఆయనకి అరెస్ట్ తప్పదంటారా? మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. అశోక్ గారు నమస్తే. నమస్తే. అశోక్ గారు, వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కిరణ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆయన్ను చంపేస్తాం లేపేస్తాం అంటూ గోరంట్ల మాధవ్ ఆయనపై దాడికి పాల్పడినటువంటి కేసులో మొత్తానికి గోరంట్ల మాధవ్ కి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఏమంటారు, మీరేమంటారు? సందర్భం వచ్చింది కాబట్టి ఆ రెండు విషయాలు ఉన్నదన్నట్టు మాట్లాడదామని నా ప్రయత్నం. చేబ్రోలు కిరణ్ అలియాస్ కామన్ కిరణ్ గా ప్రసిద్ధి చెందినాడు. సరే, ఆయన 2021కి ముందు ఏదన్నా ఒక చిన్న బిట్టు, ఒక 10 సెకండ్ల బిట్టో లేకుంటే 15 సెకండ్ల బిట్టో ఏదన్నా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఏదన్నా ఒక బిట్టను చూపిండి అడుగుతున్నాను. సరే, 2021 తర్వాత అంటే 10 మందితో మనం మాట్లాడుతున్నప్పుడు రాజకీయ అవగాహన ఎక్కువ ఉన్నప్పుడు వేరే ఇతర ఛానల్లో రకరకాల ఛానల్లో పబ్లిక్ బయట తీసుకుంటూ ఉంటాయి. మీ అభిప్రాయం ఎలా ఉందండి, అలా ఎట్లా. ఆ సందర్భంగా కామన్ మ్యాన్ కిరణ్ గారిది గుంటూరులో ఆ దగ్గర ఉన్నటువంటి చిన్న ఛానల్స్ పోయి బయట సరిగారు. ఆయనకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం మేర ఏమన్నాడంటే, ఉన్నదన్నట్లు ఎట్లా అంటే ఒక ఫన్నీగా బట్ దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, అలా ధోరణిలో చెప్పాడు. ఏమన్నాడంటే 3 రాజధానులు పెడుతున్నారు, దాని గురించి మీ అభిప్రాయం ఏంది కిరణ్ గారు అని అడిగితే ఆయన ఏమన్నాడంటే 3 కాదు 30 పెట్టుకోండి అన్నాడు. ఆ ఒక్క మాటతో వైరల్ అయిపోయినాడు. ఆ రోజు నుంచి మొదలు 4 లక్షల వ్యూస్, 5 లక్షల వ్యూస్, ఈ రేంజ్ లో ఆయన ప్రసిద్ధి చెందినాడు. రకరకాల ఛానల్స్ అందరూ వచ్చి వీడియోలు తీసుకోవడము, వాళ్ళు ఏమి ఇస్తున్నారో ఆయన ఎట్ట బతుకుతున్నాడో నాకైతే తెలియదు. అయితే ఆయన ఏ రోజైనా సొంత ఛానల్ పెట్టుకోవాలని ప్రయత్నం చేయలే. మనం చూస్తున్నామండి వాళ్ళ కుటుంబ పరిస్థితుల్లో వాళ్ళ తల్లి గారు ఎంత నిరుపేదగా ఉన్నారు మనం చూస్తున్నాం. వాళ్ళ నాన్న అయితే మంచం పైన ఉన్నాడు. ఏది ఏమైనా కూడా ఈయన కిరణ్ గారు భారతమ్మ విషయంలో చేసింది చాలా అంటే చాలా తప్పు. ఈ సందర్భంగా పాలిటిక్స్ పైన మాట్లాడే వాళ్ళు చాలా విచక్షణతో మాట్లాడాలని చెప్పి ఇది ఒక చెంపపెట్టుగా ఎటువంటి వాళ్ళైనా జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే కిరణ్ గారి ఇష్యూ చూసిన తర్వాత అత్యంత జాగ్రత్తగా మాట్లాడాలని నా తరఫున కూడా నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. సరే, ఇది ఇలాగా ఉండగా కిరణ్ గారి బాధ అసలు ఆ మాట ఎందుకన్నాడు? 2021 అంటే జగన్నార్ ప్రభుత్వంలోనే అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయిపోయినాడు కామన్ మ్యాన్ కిరణ్. జరుగుతూ వచ్చింది. ఆయన ముఖ్యంగా జోగి రమేష్, అదేవిధంగా గోరంట్ల మాధవ్, అసెంబ్లీ సాక్షిగా అమ్మటి రాంబాబు, స్వయాన నారా లోకేష్ గారి కన్న తల్లి అయినటువంటి భువనేశ్వరమ్మ గారి గురించి, ఆయన కుటుంబం గురించి అన్నారు. అసలు అంత ఎందుకండి, అన్అఫిషియల్ గా మనం చూస్తే నారా లోకేష్ గారి సతీమణి గారి గురించి, వాళ్ళ తల్లి గారి గురించి ఆ నీచమైన పోస్టులు చూస్తూ ఉంటే అది ఎవరికి చెప్పాలో తెలీదు. అది ఫ్రెండ్స్కో ఎవరికైనా చెప్పి ఒరే కేసులు పెట్టాలరా అని చాలా మంది కార్యకర్తలు ఈ విధంగా బాధపడుతున్నారు. ఏ విధంగా దాన్ని ఎలివేట్ చేయాలో, ఏ విధంగా బాబు గారి దృష్టికి తీసుకెళ్లాలో, బాబు గారి దృష్టికి ఏమని చూపిస్తారో, సార్ మీ సతీమణి గురించి మొదలు పెట్టారు సార్ చూపించగలుగుతారా? లేదా నారా లోకేష్ గురించి దగ్గరికి వెళ్ళి సార్ మీ సతీమణి గురించి మొదలు పెట్టారు చూపించగలుగుతారా? అంత గలీజ్గా, అంత జుగుప్సాకరమైన పోస్టులు పెట్టారు. ఇవన్నీ చూస్తా కామన్ మ్యాన్ కిరణ్ ఏమైందంటే ఇంకా టీడీపీ ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసేది లేదు, అయ్యేది లేదు అని చెప్పి ఈ యొక్క ఫిలింలోకి వెళ్ళిపోయినాడు. ఆ బాధలో నుంచి వచ్చిన మాట అనేసాడు. అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన సందర్భం అది. ఇది ఆయన బాధపడి ఆ మాట అన్నాడు, ఖచ్చితంగా తప్పు. సో ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. రిమాండ్కు తరలించేశారు కామన్ మ్యాన్ కిరణ్ని. ఈ క్రమంలో ఆ తరలించే టైంలో ఏమైందంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత రక్త సంబంధికులు ఎవరు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఆయన కొడుకైనటువంటి విక్రాంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకంతెందుకు అవినాష్ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు వైఎస్ కుటుంబంలో ఎవరికి అంటే నిత్తులు మరుగుతూ ఉంటుంది కదా, ఆ మాట విన్నోళ్ళు పడినోళ్ళకి ప్రతి ఒక్కరికి మరుగుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చి కామన్ మ్యాన్ కిరణ్ కొట్టాలా నరకాలా ఏదో ఈ ఫీలింగ్ లో వాళ్ళు ఏదన్నా వస్తే ఒక రకం, అది పక్కన పెట్టేస్తే వాళ్ళ కుటుంబం కంటే సాక్షాత్ వాళ్ళ అభిమానులకి చెప్పలేనంత ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన సతీమణిగా దేవత మాత్రం పూజిస్తారు. వాళ్ళు రియాక్ట్ అవడంలో కూడా తప్పులేదు. ఎవరైనా సరే వాళ్ళు ఒక 30 మందో 100 మందో 50 మందో వచ్చి కామన్ మ్యాన్ కిరణ్ పైన అటాక్ చేస్తూ ఉంటే సరే, పోలీసులు కూడా వాళ్ళని అదుపులోకి తీసుకుంటారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా శిక్షార్హులే. కానీ ఎప్పుడూ లేని విధంగా నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి ఒక ఎంపీ పదవి తీసుకొని ఆ ఎంపీ కూడా పోయింది గత జరిగిన ఎలక్షన్స్ లో. ఈయనకి ఎక్కడా లేని విధంగా హైప్ తెచ్చుకోవడం కోసం ఆయన పడే పాటలు, ఆయన పడే పాకులాట అంతా ఇంత కాదు. చూసినాం, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గాన్ని అట్టి పెట్టుకున్నాడు. ఆయన ఎప్పటి నుంచో వాళ్ళ కుటుంబం రాప్తాడుని అట్టి పెట్టుకున్నారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిది. ఈయన కొత్తగా జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి ఎట్ట
తిరిగి ఎంపీ టికెట్ ఎవరు, ఆయన సామాజిక వర్గానికి సంబంధించి రాప్తాడు నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉన్నారు ఈ యొక్క గోరంట్ల మాధవ్ గారి సామాజిక వర్గం. సో ఖచ్చితంగా రాప్తాడు నియోజకవర్గం కావాలని చెప్పి గతంలో సునీత గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో నారా లోకేష్ గారి పైన కూడా నిన్న మొన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో మనం చూసాం, ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకు మినిస్ట్రీ పోస్టులు లేదంటే కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ క్రమంలో ఆయన వచ్చి కామన్ మ్యాన్ కిరణ్ పైన అటాక్, అది మనం చూసినాం. పోలీసు వాళ్ళు అన్నారు, పక్కన అన్నారు, కానీ ఆయన చేస్తుందంతా కేవలం వీడియో కోసం అంటున్నారు. అటాక్ చేసే అంత సీను అంత లేదు. సరే, ఆయన గతంలో పోలీస్గా పనిచేశానని చెప్తున్నాడు గోరంట్ల మాధవ్, చెప్తున్నాడు కాదు, నిజమే కూడా. సిఐ కూడా పనిచేశారు, కష్టపడితే పైకి వచ్చాడు. చట్టం అంటే అంత విలువ అంత తెలిసి ఉండాలి కదా. ఈ సందర్భం చూస్తే నాకేమనిపిస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గత ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ అమల్లో ఉన్నప్పుడు గుంటూరు కేంద్రంగా వచ్చి ముఖ్యమంత్రిగా పనిచేసిన అతను చట్టంపైన ఎంతో ఇంత గౌరవం ఉండాలనా లేదా? ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉండగా కావాలని అక్కడ పోయి చేయడం ఏంది? ఈ కోర్టులు ఏం చేస్తున్నాయి? ఇటువంటి బాధ అంతా మనసుకి ఎక్కువ తీసుకొని కామన్ మ్యాన్ కిరణ్ అయితే ఆ మాట అనడం జరిగింది. ఖచ్చితంగా తప్పే. కానీ ఈ ఇష్యూని బేస్ చేసుకొని ఈయన అటాక్ పాల్పడడం, అటాక్ అంటే ఆయన ఫేస్ ఫీలింగ్ చూసారా? పొరపాటున పోలీసు అతను కన్నా ప్రొటెక్ట్ చేయకుండా ఉంటే ఆయన కిరణ్ పరిస్థితి ఏంది? మర్డర్ చేసింటాడు, 14 ఏళ్ళు జైలు శిక్ష. ఇప్పుడు బెదిరించిన దానికో లేకుండా ఉంటే మర్డర్కి పూనుకునే దానికో 7 ఏళ్ళు ఖచ్చితంగా జైలు శిక్ష అంటూ ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ పైన పడాలా. మరి మొత్తానికి గోరంట్ల మాధవ్ కిరణ్ పై దాడి చేయడం చాలా తప్పని, దీనికి శిక్షార్హులని చెప్పి అశోక్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.